వెల్కమ్ టు సీజే టీవీ. సీజే టీవీలో ప్రతిరోజు మనం సినిమా వార్తలు తెలుసుకుంటున్నాం. అదే క్రమంలో ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా పేజీ వార్తలు ఏంటనే చూద్దాం. ముందుగా ఈనాడు సినిమా పేజ్. వార్ 2తో గొప్ప రైడ్ ప్రారంభం. కథానాయకుడు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం వార్ 2. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యష్ రాజ్ ఫిల్మ్ సంస్థ నిర్మిస్తోంది. కియారా అడ్వాణి కథానాయిక. ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లోకి రానుండగా ఈ చిత్రం తెలుగు హక్కుల్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఆ సంస్థే శనివారం అధికారికంగా ప్రకటించింది. అరవింద సమేత, దేవరా లాంటి విజయాల తర్వాత మా డిస్ట్రిబ్యూషన్లో హ్యాట్రిక్ హిట్ కోసం వార్ 2తో గొప్ప రైడ్ను ప్రారంభిస్తున్నాం. దీన్ని మేము తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. వచ్చే నెల 14న థియేటర్స్లో ఈ ఉత్సవం మొదలు కానుందని సితారా సంస్థ పేర్కొంది. విజయవంతమైన స్పై థ్రిల్లర్ వార్కు కొనసాగింపుగా ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో హృతిక్ రోషన్, తారక్ల మధ్య ఉండే పోటాపోటీ యాక్షన్ ప్రేక్షకుల్ని కనువిందుగా ఉండనుందని చిత్ర వర్గాలు తెలిపాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ ఫార్మాట్లో విడుదల కానుంది. ఇది వార్ 2 సంబంధించినటువంటి తాజా సమాచారం ఉంది. మైత్రి మూవీస్ మనకు తెలుసు, తెలుగులో అనేక సినిమాలను నిర్మించినటువంటి మైత్రి మూవీస్ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ సంబంధించి వార్ 2ను తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నట్టుగా ఈ యొక్క వార్త. వార్ 2కి క్రేజ్ ఎంత ఉన్నప్పటికీ కూడా తారక్ విషయంలో మన తెలుగు వాళ్ళు ఇదొక తారక్ సినిమా, సోలో 3 సినిమా కాదు కాబట్టి దాన్ని అంత సీరియస్గా తీసుకోవట్లేదని ఒక వార్త అయితే వినిపిస్తూ ఉంది. ఎందుకంటే తారక్ సోలోకి ఉండే క్రేజ్ అనేది వేరే ఉంటుంది. ఇక్కడ హృతిక్ రోషన్ మెయిన్ లీడ్ అనేటువంటి భావన ప్రోమో చూసినటువంటి వాళ్ళకి కలుగుతూ ఉంది. ఆయన మీదనే ఎక్కువ ఫోకస్ చేశారా అనే విధంగా ఉండటంతో తారక్ సెకండ్ హీరో లాగానే ఫీల్ అవుతున్నారు. సో ఏదేమైనా కూడా సినిమా రిలీజ్ అయినప్పుడు సినిమా ఏమాత్రం మంచిగా ఉన్నా కూడా తారక్ గత సినిమాలో మాదిరిగా దీనికి కూడా తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇది హిందీ సినిమా అనేది మనకు తెలుసు కాబట్టి హిందీని సినిమాని డబ్బింగ్ లాగానే ఫీల్ అవుతూ ఉన్నారు మన తెలుగు ప్రేక్షకులు. ఈ క్రమంలో ఈ సినిమా తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి మైత్రి మూవీస్ ఏదైతే ఉందో ఆ సంస్థకి ఖచ్చితంగా దీన్ని మైత్రియా ఇది సితారా ఎంటర్టైన్మెంట్స్ సినిమా దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టుగా ఈ యొక్క వార్త. ఇక రష్మిక మందనకు సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే వచ్చింది. గర్ల్ ఫ్రెండ్ తొలిపాటతో సిద్ధం. ద గర్ల్ ఫ్రెండ్గా సినీ ప్రియుల్ని పలకరించనుంది రష్మిక. ఆమె టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ ముగిలినేని, విద్యా కొప్పిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీక్షిత్ శెట్టి హీరో. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా హైదరాబాద్లో పాట చిత్రీకరణ చేసుకుంటుంది. రష్మిక, దీక్షిత్ శెట్టిలపై దీన్ని తెరకెక్కిస్తున్నట్లుగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ నెలలోనే ఈ చిత్రం తొలి గీతాన్ని విడుదల చేయనున్నారు. అలాగే త్వరలో విడుదల తేదీపై స్పష్టత ఇవ్వనున్నారు. భావోద్వేగాల అందమైన ప్రేమ కథతో ముస్తాబవుతున్న ఈ చిత్రం ఇది. దీనికి హేషం అబ్దుల్ వహీబ్ సంగీతం అందిస్తున్నారు. కృష్ణన్ వసంత్ ఛాయాగ్రహం. ఇది రష్మిక సంబంధించింది. రష్మిక ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా అన్ని రకాల జోనర్స్ని కవర్ చేస్తుందని చెప్పాలి. ఒక పక్కన యూత్ అండ్ లవ్ ట్రాక్లో ఉన్న సినిమాల్ని, హారర్ సినిమాల్ని, లేడీ ఓరియంటెడ్ సినిమాల్ని, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాల్ని, ఇలా అన్ని రకాల సినిమాల్ని కవర్ చేస్తూ రష్మిక తనకంటూ ఒక ప్రత్యేకతనైతే సినీ రంగంలో చాటుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే అంత తక్కువ ఏజ్లో ఈ యొక్క తక్కువ కెరీర్లో ఇంత పెద్ద స్టార్ ఇమేజ్ రావడం మనం చూసాం. చావాతోటి ఎటువంటి ఇమేజ్, ఒక సాంప్రదాయబద్ధమైన ఒక రాణి క్యారెక్టర్లో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసింది. అదేవిధంగా పుష్పలో ఒక స్మగ్లర్కి భార్యగా అయినప్పుడు కూడా, అంత పెద్ద ఇంటర్నేషనల్ స్మగ్లర్ అయినటువంటి హీరోకి భార్యగా ఉన్నప్పుడు కూడా ఇంట్లో భర్తతో ఎలా ఉంటుంది అనేటువంటి సీన్లు కానివ్వండి, భర్త యొక్క గొప్పతనాన్ని చాటేటువంటి ఆ యొక్క జాతర సీన్లో కానివ్వండి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించి అందరికి కూడా మనల్ని పొందింది. ఓన్లీ అదో రొమాంటిక్ ఒక సాంగ్ కోసం దానికోసం అలా కాకుండా ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రల్ని ఛాలెంజ్గా తీసుకొని సక్సెస్ఫుల్గా చేస్తుంది. రీసెంట్గా వచ్చిన కుబేరలో కూడా రష్మిక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఉన్నటువంటి ఆ యొక్క క్యారెక్టర్కి అనుగుణంగా మన పక్కింటి అమ్మాయి, మనకు తెలిసిన అమ్మాయి, ఒక బిలో యావరేజ్ ఫ్యామిలీ, ఒక దిగువ మధ్యతరగతి అమ్మాయి ఏ విధంగా ఉంటుంది అనేది చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసినటువంటి రష్మికకి గర్ల్ ఫ్రెండ్ అనేటువంటి ఒక సినిమా ఉంది. దీనికి సంబంధించినటువంటి తాజా ఇన్ఫర్మేషన్ ఈరోజు వచ్చింది. దానికి సంబంధించినటువంటి వార్త ఇది. ఇకపోతే మన వెంకీ మామ ఏం చేస్తున్నాడో చూద్దాం. వెంకీ జోడీ ఎవరో
ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతికి వస్తున్నాంతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు కథానాయకుడు వెంకటేష్. ఇప్పుడు ఈ జోష్లోనే తన తదుపరి సినిమా శ్రీకారం చుట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి హారిక అండ్ హాసిని సంస్థ నిర్మించనుంది. దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన వెలువడినప్పటికీ తెర వెనుక పూర్వ నిర్మాణ పనులు చక్కా జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. త్రివిక్రమ్ గత చిత్రాల్లానే ఇందులో ఇద్దరు నాయకులు అవకాశం ఉందని సమాచారం. ఇప్పుడు ఈ పాత్రల కోసం త్రిష, నిధి అగర్వాల్తో పాటుగా రుక్మిణి వసంత్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా ప్రచారం బలంగా సాగుతుంది. వీళ్ళలో త్రిష ఇప్పటికే వెంకీతో ఆడవారి మాటలకే అర్థాలే వేరులే రమో వెంకటేశ బాడీగార్డ్ చిత్రాల్లో కలిసి సందడి చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న విశ్వంభర, కరుప్పు పూర్తయిన నేపథ్యంలో వెంకీ సినిమాలో సీనియర్ భామగా ఆమెను రంగంలో దింపేందుకు చిత్ర వర్గాలు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే మరో పాత్ర కోసం తొలుత రుక్మిణి పేరు వినిపించగా ఇప్పుడు నిధి అగర్వాల్ రేస్లో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి వీళ్ళలో వెంకీతో జోడి కట్టేది ఎవరన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. ఇది వినోదంతో నిండిన కుటుంబ కథా చిత్రంగా రానుంది. చిత్ర వర్గాల్లో ప్రచారం సాగుతోంది. వచ్చే నెలలో చిత్రీకరణ మొదలయ్యే అవకాశం ఉంది. ఇక వెంకీ ప్రస్తుతం చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ గురించి మనం చెప్పాలంటే ఈ సంవత్సరంలో సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతోటి అలరించారు. మంచి హిట్ సాధించారు. 100 crores క్లబ్లో మొదటిసారిగా తెలుగు సినిమాలో చేరారు. సో ఈ క్రమంలో వెంకీ సంబంధించిన నెక్స్ట్ మూవీ మొన్నటిదాకా కూడా కన్ఫర్మ్ కాలేదు. అయితే అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబినేషన్లో వస్తున్నటువంటి తదుపరి చిత్రంలో ఒక కీలక పాత్రలో వెంకటేష్ నటిస్తున్నాడు. సో కానీ ఆయన సోలో హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా రావడం అనేది ఎంతైనా కూడా చాలా ఇంట్రెస్టింగ్. ఇది గతంలో వీరి కాంబినేషన్లో త్రివిక్రమ్ మాటలు రాసినటువంటి మల్లీశ్వరి కానీ, నువ్వు నాకు నచ్చావు కానీ ఎంత పెద్ద హిట్ అయ్యాయో మాకు తెలుసు. సో మన త్రివిక్రమ్ కామెడీకి, వెంకటేష్ కామెడీ టైమింగ్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతున్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. దాంతోపాటుగా ఇది కుటుంబ సమేతంగా చూసే ఒక ఎంటర్టైన్మెంట్ అని చెప్పి ముందే చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనని అలరిస్తుందని చెప్పేసి నమ్మచ్చు. దీంట్లో హీరోయిన్స్ ఇద్దరు ఉంటారని చెప్పేసి అన్నారు. దాంట్లో ఆల్రెడీ ముగ్గురు ఉంటారని చెప్పి అంటున్నారు. ఇద్దరు కన్ఫర్మేషన్గా తెలుస్తుంది. నిధి అగర్వాల్, త్రిష అయితే 100% కన్ఫర్మ్ అయింది. నిధి అగర్వాల్ లేకపోతే ఈ యొక్క లక్ష్మీ వసంత అనేది రుక్మిణి వసంత అనేది ఇంకా కన్ఫర్మ్ కావాల్సింది. ఇది వెంకటేష్ సంబంధించిన తాజా సినిమా సంబంధించిన అప్డేట్. ఆర్కే నాయుడు గురించి మనకు తెలుసు. మొగల్ రేకులు ఫేమ్ ఆర్కే నాయుడు హీరోగా వస్తున్న సినిమా ఇది. ఆయుధం చేత పట్టకూడదని తనకు తాను ఓ నిర్ణయం తీసుకున్నాడు IPS అధికారి విక్రాంత్. అప్పటి నుంచి ఆయన ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు, తన నిర్ణయాన్ని మార్చుకుని మళ్ళీ ఆయుధం చేపట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలు తెలియాలంటే ది 100 చూడాల్సిందే. ఆర్కే సాగర్ కథానాయకుడుగా రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం. మిషా నారంగ్ కథానాయిక, రమేష్ కటూరి, వెంకీ, పూషడపు నిర్మాతలు. ఈ చిత్రం ఈ నెల 11న రానుంది. ఈ సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అగ్ర హీరో పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. జీవితంలో జరిగిపోయింది మనం మార్చలేం, కానీ జరగబోయే దాన్ని ఖచ్చితంగా ఆపొచ్చు అంటూ సాగే ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇందులో IPS విక్రాంత్ పాత్రలో ఆర్కే సాగర్ కనిపించారు. పవన్ కళ్యాణ్ చేస్తే ఇంత చిన్నగా వేస్తారా అనేది నాకు అర్థం కాని విషయం. అంటే పాపం ఆర్కే నాయుడు చిన్న హీరో అనేమో చాలా చిన్నగా వేశారు. ఇది ఆర్కే నాయుడు సంబంధించినటువంటి న్యూస్. ఆర్కే నాయుడు మొగలి రేకులు సీరియల్ అనుకుంటా ఒక పోలీస్ ఆఫీసర్ ఆర్కేగా దాంట్లో చేసి అద్భుతమైనటువంటి ప్రజాదరణ పొందాడు. ఆ తర్వాత కొన్ని చిన్న సినిమాల కోసం ట్రై చేసినప్పుడు కూడా అంత పెద్దగా సక్సెస్ అవ్వలేదు. మంజులా నాయుడు వాళ్ళ బ్యానర్లోనే ఆర్కే హీరోగా ఒకటి 2 సినిమాలు వచ్చినట్టుగా నాకు గుర్తు. చాలా గ్యాప్ తర్వాత ఆర్కే నాయుడు సోలో హీరోగా వస్తున్న సినిమా ఏదైతే ఉందో ద 100 అనేటువంటి టైటిల్తో వస్తుంది. ఇది IPS ఆఫీసర్ సంబంధించిన యథార్థ కథని కొంత వీళ్ళు దాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేసినట్టుగా మనకైతే వినిపిస్తూ ఉంది. ఏదేమైనా కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆర్కేకు ఉన్న ఇమేజ్ దీనికి ప్లస్ అవ్వాలని కోరుకుందాం. అలానే గతంలో జనసేన పార్టీకి కొంత పనిచేసినట్టుగా ఉన్నాడు ఆయన. పవన్ కళ్యాణ్కి కానీ అదేవిధంగా జనసేన పార్టీకి సపోర్ట్గా ఉన్నాడు. సో ఆ క్రమంలో ఆ పరిచయంతో పవన్ కళ్యాణ్ని తను థియేట్రికల్ ట్రైలర్ని రిలీజ్ చేయించినట్టుగా ఉంది. సో దీనికి సంబంధించిన వార్త ఇది. అలానే త్వరలో అంటే ఈ నెల 11వ తారీఖున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఖచ్చితంగా మంచి సక్సెస్ని సాధించాలని మనం కూడా కోరుకుందాం.
నిబంధనల మేరకు ఛాంబర్ ఎన్నికలు జరపాల్సిందే. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పాలకవర్గం గడువు ఈ నెలతో ముగుస్తోంది. నిబంధనల ప్రకారం ఎన్నికల నిర్వహణకు వెంటనే ఏర్పాట్లు చేయాలని పలువురు నిర్మాతలు డిమాండ్ చేశారు. కొంతమంది తమ సొంత ఎజెండాలతో ఇప్పుడు ఉన్న పాలకవర్గాన్ని కొనసాగించేలా ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారని, అందుకు తాము అంగీకరించే ప్రసక్తే లేదని శనివారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు బసిరెడ్డి నేతృత్వంలో పలువురు నిర్మాతలు సమావేశమై ఎన్నికల గురించి చర్చించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరపాలని సోమవారం ఛాంబర్కి వినతి పత్రం సమర్పించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ప్రతాపల్లి రామకృష్ణ గౌడ్, మోహన్ గౌడ్, రమేష్ నాయుడు, సాయి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఛాంబర్ సంబంధించి. ఈ ఛాంబర్ ఏంటంటే కొన్ని పరిస్థితులు ఏంటంటే సేమ్ అదే వర్గాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు 1 year 2 years అట్లా. ఈ క్రమంలో అలా కాకుండా మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాల్సింది 3 years అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్స్ని పెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఆ యొక్క నాయకుల్ని ఎన్నుకోవాలనేది ఇక్కడ వీరి యొక్క వినతి లాగా తెలుస్తుంది. నిన్న జరిగినటువంటి ఆ యొక్క ఏదైతే సమావేశంలో వాళ్ళు చేశారో సోమవారం రోజున లెటర్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఖచ్చితంగా ఎలక్షన్స్ పెట్టాలంటే పెట్టే అవకాశం అయితే ఉంటుంది. సంతోషం మత్తు పదార్థం ఉండదు. కాక్టైల్ టూల్ కోసం త్వరలో తెరే ఇష్కిమే చిత్రంతో ప్రియుడి కోసం పోరాటం చేసే ఓ ప్రేమికురాలిగే ప్రేక్షకుల్ని పలకరించింది బాలీవుడ్ తార కృతి సనన్. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్టు తెలుస్తుంది. చిత్ర బృందం ఇప్పుడు ఆమె తన తదుపరి ప్రాజెక్టు కోసం రంగంలోకి దిగినట్టుగా సమాచారం. కృతి, షాహిద్ కపూర్ జంటగా కాక్టైల్ 2 చిత్రం నటిస్తున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. సంగతి తెలిసిందే. రష్మిక కీలక పాత్ర పోషిస్తుంది. హోమీ అదా జానియా దర్శకుడు తాజాగా ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ను మొదలు పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఈ మొదటి షెడ్యూల్లో కృతి భాగం కానున్నట్లుగా చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. సో ఇది రష్మిక మందన సినిమాలో కృతి సనన్ అంటే మనకు తెలుసు 1 ఒక్కడే మహేష్ బాబు సినిమాలో హీరోయిన్గా వచ్చింది. దాని తర్వాత ఆదిపురుష్లో సీతగా నటించింది. బ్యాడ్ లక్ ఏంటంటే తెలుగులో పెద్దగా విజయం సాధించలేదు, కానీ హిందీలో మంచి మార్కెట్ అయితే ఉంది తనకి. సో కృతి సనన్ హీరోయిన్గా ఉన్నటువంటి సందర్భంలో రష్మిక మందన్న మెయిన్ హీరోయిన్గా చేసేటువంటి చిత్రంలో కృతి సనన్ కూడా ఉంది అనేది ఈ యొక్క న్యూస్. ఇక మనం సాక్షి పేజీలోకి వెళ్దాం. సాక్షిలో ఎటువంటి సినిమా వార్తలు ఉన్నాయో చూసే ప్రయత్నం కూడా చేద్దాం. ఘాటీ వాయిదా అనుష్క శెట్టి. సినిమా అనేది జీవన నది లాంటిది. కొన్నిసార్లు అతి వేగంగా ముందుకు వెళ్తుంది, కొన్నిసార్లు లోతు పెంచుకోవడానికి ఆగుతుంది. ఘాటీ అనేది కేవలం సినిమా మాత్రమే కాదు, అది పర్వతాల ప్రతిధ్వని, అడవిలోని చల్లటి గాలి, మట్టి నుంచి రాతి నుంచి చెక్కిన కథ. ప్రతి ఫ్రేమ్ని అద్భుతంగా ఆవిష్కరించడం కోసం మేము మరింత సమయం వెచ్చించాలనుకుంటున్నాం అని ఘాటీ చిత్ర బృందం ఓ లేఖ విడుదల చేసింది. అనుష్క లీడ్ రోల్లో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో యువి క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లమూడి నిర్మించిన చిత్రం ఘాటీ. ఈ నెల 11న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే వాయిదా వేసినట్లు పేర్కొని శనివారం ఓ లేఖ విడుదల చేశారు. మా సినిమా కోసం ఎదురుచూసే ప్రేక్షకుల నిరీక్షణకు తగ్గట్టుగా ఓ అద్భుతమైన, ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతికి దక్కుతోంది అని యూనిట్ పేర్కొంది. బాధితురాలైన ఓ మహిళ పగ తీర్చుకునే క్రమంలో నేరస్తురాలిగా ఎలా మారింది, ఆ తర్వాత ఎలా లెజెండ్ అయ్యింది అనేది ఘాటీ చిత్రం ప్రధానాంశం. విజువల్ ఎఫెక్ట్స్కి ప్రాధాన్యత ఉన్న చిత్రం కావడంతో ఈ పనులు పూర్తి కాకపోవడం వల్లే రిలీజ్ను వాయిదా వేశారట. సో ఇది అనుష్క శెట్టి, స్వీటీ అనుష్క సంబంధించినటువంటి ఘాటీ. ఎవరైతే అనుష్క అభిమానులు అయితే అందరూ కూడా ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అది ఆల్రెడీ ఫస్ట్ మనకి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. మెడని కట్ చేస్తున్నట్టుగా ఒక ఇమేజ్ని అయితే సినిమాకి సంబంధించింది ఒకటి రిలీజ్ చేస్తారు. దాంతో ఈ సినిమా ఒక క్రైమ్ బేస్డ్ స్టోరీ అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్నారు. అదేవిధంగా దీంట్లో గ్రాఫిక్స్ కూడా ఒక పెద్దపీట వేసినట్టుగా చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో మనకి దాదాపుగా ఒక పెద్ద హీరోయిన్ ఉంది అంటే ఖచ్చితంగా దాని మీద గ్రాఫిక్స్కి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నటువంటి సందర్భం మనం చూసాం. ఇప్పుడు చూసినట్టయితే ప్రతి సినిమా డిలేకి కూడా కారణం గ్రాఫిక్సే అంటున్నారు. మొన్న వచ్చిన కన్నప్ప వరుస వాయిదాలకు కానివ్వండి, హరిహర వీరమల్లు కానివ్వండి, అలానే చిరంజీవి విశ్వంభర కానివ్వండి, ఇలా గ్రాఫిక్స్ ప్రధానంగా ఉన్నటువంటి ప్రతి సినిమా కూడా అనుకున్న టైంకి రిలీజ్ కావట్లేదు అనేది యథార్థం. వాస్తవానికి గ్రాఫిక్స్ యొక్క డిమాండ్ అనేది సినిమాల్లో చాలా పెరిగింది, అవసరం కూడా పెరిగింది. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఆ యొక్క ఖర్చు పెట్టడం కానివ్వండి, టైం కూడా చాలా ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ యొక్క వాయిదాలు పడతా ఉన్నాయి. అదేవిధంగా అనుష్క లేడీ ఓరియంటెడ్ సినిమా ఘాటీ సంబంధించినట్టు కూడా నిన్న ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు చిత్ర బృందం. దాంట్లో ఈ యొక్క అనుకున్న డేట్కి ఈ సినిమా రిలీజ్ చేయలేకపోతున్నాం అనేది చెప్పారు. నెక్స్ట్ డేట్ ఎప్పుడనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. సో ఏది ఏమైనా కూడా ఈ సినిమా కూడా చిత్ర అభిమానులు అందరూ కూడా, సినిమా అభిమానులు అలానే
అనుష్కను అభిమానించే అభిమానులకైతే కొంత నిరాశ అయినప్పుడు కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు ఎంత వెయిట్ చేసినా దానికి తగ్గటువంటి అద్భుతమైన అవుట్పుట్ తోటి వస్తున్నాం అనేది వాళ్ళ యొక్క భరోసా అయితే కల్పిస్తున్నారు. ఇది ఘాటి సంబంధించినటువంటి తాజా అప్డేట్. ఇక మెగా ప్రిన్స్ సంబంధించిన ఒక న్యూస్ అయితే ఉంది. ఫారెన్లో జోరుగా వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం VT15 మేర్లపాక గాంధీ దర్శకత్వం వస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫారిన్లో జోరుగా సాగుతుంది. ఇండో కొరియన్ హారర్ కామెడీ రూపొందుతున్న ఈ చిత్రం VT15 ఈ సినిమా తొలి షెడ్యూల్ హైదరాబాదు, ద్వితీయ షెడ్యూల్ అనంతపురంలో విజయవంతంగా పూర్తి చేశారు. ఫారిన్లో జరుగుతున్న తాజా షెడ్యూల్లో వరుణ్ తేజ్తో పాటుగా ప్రధాన తారాగణం పాల్గొన్నారు. హై ఎనర్జెటిక్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నాం. ఈ షెడ్యూల్లో 80% షూటింగ్ పూర్తవుతుంది. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇది వరుణ్ తేజ్ సంబంధించిన తాజా లుక్. వరుణ్ తేజ్ కూడా పాపం చాలా డిఫరెంట్ మూవీస్ తోటి కష్టపడుతున్నప్పుడు కూడా సరైన విజయం అయితే రాలేదని చెప్పాలి. ఇప్పుడు కూడా లవ్ స్టోరీ లాంటి 1-2 సినిమాలు తప్పించి పెద్దగా వరుణ్ తేజ్ పడ్డ కష్టానికి తగ్గ రిజల్ట్ అయితే కనిపించలేదు. సో మనం చూసాం F2 ఒకటి బాగా అలరించినప్పటికి కూడా, దాని తర్వాత లవ్ స్టోరీ మంచి పేరు వచ్చినప్పుడు కూడా ఒక మాస్ హిట్ అయితే పడలేదు. గద్దలకొండ గణేష్ అనేటువంటి అద్భుతమైన సినిమాని మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు కూడా అది ఓకే ఎబో యావరేజ్గా ఆడినప్పటికీ ఆయన పడ్డ కష్టానికి తగ్గట్టుగా అయితే లేదు. మట్కా లాంటి సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, అది డిజాస్టర్ కావడం అనేది ఎంతైనా కూడా బాధాకరమే. మెగా ప్రిన్స్కి మంచి హిట్ రావాలని చెప్పేసి కోరుకుందాం. సో ఈ సినిమా కూడా భారీ తారాగణంతోటి, అదేవిధంగా భారీ బడ్జెట్ తోటి, ముఖ్యంగా ఎక్కువ బడ్జెట్ తోటి ఖర్చు పెట్టి సినిమా చేస్తున్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఫారెన్ షెడ్యూల్ అయితే నడుస్తూ ఉంది. హైదరాబాద్ ఒకటి, అనంతపూర్లో ఒక షెడ్యూల్, 3వ షెడ్యూల్ ఫారెన్లో జరుగుతూ ఉంది. తదుపరి దాదాపుగా 80% ఆఫ్ షూటింగ్ కంప్లీట్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. ఇది కూడా మంచి హిట్ కావాలని చెప్పేసి కోరుకుందాం. మంచి కాంబినేషన్లో వస్తుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వేస్తున్నటువంటి ఈ సినిమా కూడా ఆల్ ద బెస్ట్ చెప్పాలి. ఇక ఘాటి వాయిదా మనం మాట్లాడుకున్నాం. ఆగస్టులో ఓం శాంతి, పెళ్లి చూపులు మూవీ ఫేమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఇప్పటికే పలు సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు. తాజాగా ఆయన లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ఓం శాంతి శాంతి శాంతి. ఇషా రెబ్బా కథానాయికగా నటించారు. నూతన దర్శకుడు AR సంజీవ్ దర్శకత్వం, సృజన్ ఎర్రబోలు, ఆదిత్య పిటి, వివేక్ కృష్ణ, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. నవీన్ నిర్మించారు. ఈ సినిమాని ఆగస్టు 1న రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు. కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు. తరుణ్ భాస్కర్ వ్యాన్ యజమాని అంబటి ఓంకార్ నాయుడుగా, ఈషా రెబ్బాని కొండవీటి ప్రశాంతి అనే పల్లెటూరి అమ్మాయిగా పరిచయం చేశారు. గ్రామీణ నేపథ్యంలో వినోదాత్మకంగా రూపొందే చిత్రం ఓం శాంతి శాంతి శాంతి. అంబటి ప్రశాంతులపై పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య వాగ్వివాదాలు, గొడవలు ఆరంభమవుతాయి. ఆ తర్వాత కథ ఎలా మలుపులు తిరుగుతుంది అనేది మా సినిమాలో ఆసక్తికరంగా ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది. చిత్రానికి సంగీతం క్రిష్, కెమెరా దీపక్. తరుణ్ భాస్కర్ నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి. ఆయన అద్భుతమైన డైరెక్టరు, మంచి కథలు రాసుకుంటారు. కానీ ఆయనకు ఉన్నటువంటి ప్యాషన్ ఏంటంటే యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఆయన ఇటు ఎక్కువ టైం యాక్టింగ్కే కేటాయిస్తూ ఆయన యొక్క క్రియేటివిటీని కొంత పక్కన పెట్టి ఈ యొక్క యాక్టింగ్ మీద వెళ్తుండడం అనేది కొంత ఆయన అభిమానించే దర్శకుడుగా ఆయన అభిమానించే వాళ్ళకి కొంత ఇబ్బందిగానే ఉంది. సో కాకపోతే అంటే మంచి నటుడు కూడా, అద్భుతమైన పర్ఫార్మెన్స్, చాలా న్యాచురల్గా చేసేటువంటి నటుడు. ఈ యొక్క ఇంతకుముందు చూసే మనం దాదాపు చాలా ఎక్కువ, దాదాపు 40-50 కేజీలు బరువు కూడా దగ్గుంటాడు ఆయన. ఓన్లీ బికాజ్ సినిమాల మీద ఉన్నటువంటి ప్యాషన్ తోటి. నిజానికి ఆ ప్యాషన్ ఒప్పుకోవాలి. కానీ నీలాంటి ఒక మంచి దర్శకుడు ఇలా నటుడిగానే ఉండటం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. మీరు సినిమాలు కూడా చేస్తున్నారు కానీ ఒకే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందేమో అనేది మీ యొక్క అభిమానులకి, బేసిక్గా మీ సినిమాలు అభిమానించే వాళ్ళకి ఉద్దేశంగా నాకు అనిపిస్తూ ఉంది. సో ఏదైనా ఆల్ ద బెస్ట్ తరుణ్ భాస్కర్ గారు. మీ యొక్క టైమింగ్ కానీ, మీ యొక్క మాట్లాడే తీరు కానీ చాలా బాగా నచ్చుతుంది. మీరు సందీప్ రెడ్డి వంగ, అలానే మీ హీరో విజయ్ దేవరకొండ, ఇవి అంతా ఒక జోనర్లో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో ఏదైనా ఆల్ ద బెస్ట్ టు ద టోటల్ టీమ్ ఆఫ్ యువర్ న్యూ మూవీ ఓం శాంతి శాంతి శాంతి. గర్ల్ ఫ్రెండ్ గురించి ఇందాక మనం చెప్పుకున్నాం. ఇది మాట్లాడేసుకున్నాం. రష్మిక మందన, సితారాకు వార్ 2 అది ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇక త్వరలో థియేటర్లకు రెస్టారెంట్. ప్రవీణ్ అండ్ అనిల్ రాయపూడి. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడీగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ లీడ్ రోల్లో నటించిన చిత్రం బకాసుర రెస్టారెంట్. వైవా హర్ష టైటిల్ రోల్లో కృష్ణ భగవాన్, షైనింగ్ ఫణి, KGF గరుడరామ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. SJ శివ దర్శకత్వంలో లక్ష్మయ్య ఆచారి, జనార్దన్ ఆచారి నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రంలోని బకాసుర టైటిల్
ర్యాప్ సాంగ్ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. వికాస బడిసా స్వరాలు సమకూర్చిన ఈ పాటకు ర్యాంప్ సింగర్ రోల్ రైడా వికాస బుడిసా ఆలపించారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఈ పాట సినిమా ఐడియా బాగున్నాయి. ప్రవీణ్ హీరోగా రాబోతున్న ఈ చిత్రం మంచి సక్సెస్ కావాలి. తొలి చిత్రం దర్శకుడు ఎస్జే శివతో పాటుగా అందరికీ ఈ చిత్రం మంచి పేరు తీసుకురావాలని అన్నారు. హంగర్ ఎంటర్టైన్మెంట్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ప్రేక్షకులు వినోదభరితం అవ్వడం ఖాయమన్నారు. ఇది మాకు తెలుసు, ప్రవీణ్ మంచి నటుడు, మంచి జబర్దస్త్ ద్వారా వచ్చేటువంటి ప్రవీణ్ చాలా చిన్న చిన్న క్యారెక్టర్స్ కామెడీ చేస్తూ హీరో పక్క కనిపిస్తూ ఉండేటువంటి ప్రవీణ్ ఇంపార్టెంట్ రోల్లో హీరోగా అంటున్నారు. ఇంపార్టెంట్ రోల్లో వైవా హర్ష టైటిల్ రోల్లో వస్తున్నటువంటి సినిమా ఏదైతే ఉందో ఇది బకాసురా రెస్టారెంట్ ఒక డిఫరెంట్ టైటిల్తో వచ్చేటువంటి ఈ సినిమాలో దీనికి సంబంధించి అనిల్ రావిపూడి ఆ యొక్క యూనిట్కి ఒక బెస్ట్ విషెస్ చెప్పేటువంటి విషయం ఇక్కడ వార్తగా వచ్చింది. ఇంకా ఇది విషయాలు. ఇకపోతే వెలుగులో కూడా కొంత ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నట్టుగా అనిపించింది. ఒకసారి అవి కూడా చూద్దాం. బకాసురా రెస్టారెంట్, ద గర్ల్ ఫ్రెండ్, ఈ చూద్దాం. ఓ భామ, సుహాస్ మాళవిక మనోజ్ జంటగా రామ్ గోదల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఓ భామ అయ్యో రామ. హరీష్ నల్లా నిర్మిస్తున్నారు. రాణా దగ్గుపాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేస్తుంది. జూలై 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా శనివారం ట్రైలర్ను విడుదల చేశారు. లవ్ కామెడీ ఎమోషనల్ సీన్స్తో కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంది. అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్న ఓ యువకుడి జీవితం ప్రేమలో పడ్డాక ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది అనే మూవీ మెయిన్ కాన్సెప్ట్ అని అర్థమవుతోంది. దర్శకుడు హరీష్ శంకర్ మారుతి అతిథి పాత్రలో కనిపించారు. నువ్వు నేను ఫేమ్ అనిత రీఎంట్రీ ఇస్తోంది. పెళ్లి పృథ్వీ, రవీందర్ విజయ్, ప్రభాస్ సీను, రఘు కారువంచి, నయన్ పావని ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. రథన్ సంగీతం అందిస్తున్నాడు. సుహాస్ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్తో రూపొందిస్తున్నారు. క్యూట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో లవ్ సీన్స్ అలరించడంతో పాటుగా ప్రతి సీను ఎంటర్టైన్ చేస్తుంది, ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది అని దర్శక నిర్మాతలు తెలిపారు. ఏదైనా కూడా ఈ యొక్క సుహాస్ గతంలో కూడా మనం చెప్పుకున్నాం, మంచి నటుడు, సహజ నటుడు, అద్భుతమైన పర్ఫార్మెన్స్, డౌట్ లేదు ఆ విషయంలో. నిజానికి చూడ్డానికి ఎలా ఉన్నా కూడా మనిషి అసలు నాకు తెలిసి ఏ సినిమాలు కూడా పెద్దగా మేకప్ వేసుకున్నట్టుగా కూడా అనిపించడు. మంచి పర్ఫార్మర్ అని మాత్రం చెప్పవచ్చు. సో సుహాస్ హీరోగా వస్తున్న సినిమా ఓ రామ అయ్యో భామ, అంటే ఓ భామ అయ్యో రామ ఈ యొక్క సినిమా సంబంధించి తాజా అప్డేట్ ఇది. ఇప్పటివరకు కూడా సుహాస్ తక్కువ బడ్జెట్ సినిమాలో చేస్తున్నారు, కానీ ఈ సినిమాకి చాలా ఎక్కువ బడ్జెట్ పెట్టామనేది ఇక్కడ ఈ చిత్ర దర్శక నిర్మాతలు చెప్తున్నారు. దీంట్లో ప్రతి సన్నివేశం కూడా ఎంటర్టైన్గా ఖచ్చితంగా ఉంటుంది, మీరు చాలా ఎంజాయ్ చేస్తారని చెప్తున్నారు. త్వరలో రాబోతున్న ఈ సినిమా యూనిట్కి ఆల్ ద బెస్ట్ చెప్దాం. శాంతి కోసం డెకాయిట్ సెట్లో ఎవరి డెకాయిట్? సీతారామం చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మృణాల్ ఠాకూర్ హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్, కల్కి లాంటి చిత్రాలతో ఆకట్టుకుంది. అజయ్ దేవగన్కు జెండగా ఆమె నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 రిలీజ్కి రెడీగా ఉంది. విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జియో స్టూడియోస్ సమర్పణలో అజయ్ దేవగన్, జ్యోతి దేశ్పాండే నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్కు సంబంధించిన ఇటీవల విడుదలైన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా జూలై 25న విడుదల కానున్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా వరుస ప్రమోషన్స్తో బిజీగా ఉంది మృణాల్. ఇక తాజాగా హైదరాబాద్ చేరుకున్న ఈమె డెకాయిడ్ షూటింగ్లో జాయిన్ అయింది. అడవిశేష్ హీరోగా నటిస్తున్న ఈ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్కు షానిల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూట్లో జాయిన్ అయిన విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది మృణాల్. పచ్చని గడ్డిలో మెట్టెలు పెట్టుకున్న తన కాళ్ళు మాత్రమే కనిపించేలా ఉన్న ఓ ఫోటోను ఆమె ఈ సందర్భంగా షేర్ చేసింది. తొలుత ఇందులో శృతి హాసన్ హీరోయిన్ కాగా ఆమె తప్పుకోవడంతో మృణాల్ను రిప్లేస్ చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న చిత్రం రిలీజ్ కానుంది. ఇది మృణాల్ ఠాకూర్ సంబంధించినటువంటి వార్త. అదే డెకాయిట్ సినిమాలో తను హీరోయిన్గా చేస్తుంది. అంతకంటే ముందు శృతి హాసన్ని హీరోయిన్గా అనుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల శృతి హాసన్ తప్పుకోవడం, ఆ ప్లేస్ని రీప్లేస్ చేస్తూ మృణాల్ ఠాకూర్ వచ్చారు. సీతారామం అనేటువంటి సినిమాతోటి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు మృణాల్ ఠాకూర్. తదుపరి సినిమా ఏదైతే ఉందో హాయ్ నాన్న అనేటువంటి సినిమాలో కూడా అద్భుతమైనటువంటి కథతోటి, అద్భుతమైనటువంటి పాత్రతో జీవించినటువంటి మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులకు దగ్గర అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సో ఇదే క్రమంలో ఇప్పుడు వచ్చేటువంటి అడవిశేష్ హీరోగా వస్తున్నటువంటి డెకాయిట్ సినిమా ఏదో డెకాయిట్, అడవిశేష్ అంటే తెలుసు మనకి, మొత్తం క్రైము, పోలీసు, సో ఈ దేశభక్తి ఈ జోనర్లో మంచి పేరు, ఉదయం చెప్పంటే నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి అడవిశేషు
తాజాగా వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ఇప్పుడు అడవిశేష్ హీరోగా వస్తున్నట్టు మరో సినిమా డెకాయిట్ ఇది మనకి క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్టుగా, అంతే కదా, డిసెంబర్ 25 క్రిస్మస్ అంటే డిసెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్టుగా ఈ యొక్క వార్త. ఇది డెకాయిట్ సంబంధించినటువంటి తాజాగా అప్డేట్ ఇచ్చారు చిత్ర యూనిట్. మౌత్ టాక్తో మరింత ముందుకు. బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా, శ్వేత అవస్థి రమ్య పసుపులేటి హీరోయిన్స్గా, నవీన్ కుమార్ దర్శకత్వంలో 7 హిల్స్ సతీష్ నిర్మించిన చిత్రం సోలో బాయ్. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు సంబంధించినటువంటి సక్సెస్ మీట్ నిర్వహించారు. గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ ఒక మంచి సినిమా చూశామని ప్రేక్షకులు చెప్పడం ఎమోషనల్గా అనిపించింది. కంటెంటే హీరో అని మరోసారి నిరూపించింది. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అని చెప్పారు. సినిమాకు వచ్చిన రెస్పాన్స్ ఆనందాన్ని ఇచ్చిందని నిశ్వేత అవస్థి చెప్పింది. తమ చిత్రాన్ని సోలో ఫుల్ హిట్గా నిలిచిందని ఆడియన్స్కు దర్శకుడు నవీన్ ధన్యవాదాలు చెప్పాడు. మౌత్ టాక్తో సినిమా మరింత ఆదరణ దక్కుతుందని నిర్మాత సతీష్ అన్నారు. నటి అనితా చౌదరి, లిరికిస్ట్ పూర్ణాచారి సహా టీం అంతా పాల్గొన్నారు. దీనికి సంబంధించినటువంటి బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ సంబంధించినటువంటి హీరోగా వస్తున్న సినిమా ఏదైతుందో దానికి సంబంధించినటువంటి సోలో బాయ్. కష్టపడుతున్నారు మొత్తానికి. చిన్న తారాగణంతో బిగ్ బాస్లో ఫేమ్ అనేటువంటి గౌతమ్ కృష్ణ హీరోగా వచ్చినటువంటి సోలో బాయ్ మౌత్ టాక్ తోటి బాగుందని చెప్పేసి అంటున్నారు అనేది ఆ యొక్క సినిమా బృందం ఒక సక్సెస్ మీట్ అయితే నిర్వహించారు నిన్న. దాంట్లో ఆదరిస్తున్న ప్రజలకి ధన్యవాదాలు తెలిపారు. థ్యాంక్స్ చెప్పేటువంటి ప్రోగ్రాంలో భాగంగా అదైతే ఆ ప్రోగ్రాం నడిచిందనేది చెప్పవచ్చు. యూత్ బయోపిక్ ఏంటిది, గీతానంద మిశ్రా ఈ చిన్న సినిమా ఏదో ఉంది. ఓకే. ఇక ఇంకేమైనా ఆంధ్రజ్యోతిలో కూడా పెద్దగా ఏం లేవు. సో ఇది ఈరోజు మనం ప్రధాన వార్తాపత్రికల్లో, ముఖ్యంగా తెలుగు దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు, సినిమా వార్తలన్నీ మనం తెలుసుకున్నాం. మా ఛానల్ని మీరు రెగ్యులర్గా చూస్తున్నారు, ఆదరిస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మా యొక్క ధన్యవాదాలు. అలానే మీరు ఓన్లీ చూడటమే కాకుండా ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ సింబల్ బెల్ మీద మీరు క్లిక్ చేయడం ద్వారా మా యొక్క సినిమా అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ సింబల్, ఆ బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. మీకు నచ్చిన అంశాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇది ఈరోజు టాలీవుడ్ సంబంధించినటువంటి అప్డేట్స్. మరో అంశంతో మరో రోజు అంటే రేపటి సినిమా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ TV.